పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటనను చాలా మంది విమర్శిస్తూ ఘాటుగా స్పందిస్తూ ఆయన మాట్లాడే వ్యవహార శైలికి ఆయన ఆంధ్రకి తెలంగాణకే రావద్దని చెప్పేసి చాలా మంది గట్టిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సరే ఎవరికైనా ఎక్కడికైనా పోయే హక్కు ఉంది, ప్రజాస్వామ్యం, కాన్స్టిట్యూషన్ మనకు రైట్స్ ఇచ్చింది, ఇవన్నీ వేరే సబ్జెక్టు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చే ముందట ఇక్కడ తెలంగాణలో నేనే పోటీ చేస్తా, తెలంగాణలో పోటీ చేస్తాం, జిహెచ్ఎంసీతో పాటు 2029 అసెంబ్లీ ఎన్నికలు కూడా పోటీ చేస్తాం అంటుండు. అయితే నేను పర్సనల్ గా రాను కానీ ఇక్కడ భూమిపుత్రులు నిలబడతారని చెప్పేసి మళ్ళీ ఆంధ్రకు మాట్లాడాడు. తెలంగాణలో మాత్రం జర ఎక్కువనే మాట్లాడాడు. ఇది మీ అయ్య జాగిరా అని చెప్పేసి కొంచెం పెద్ద పెద్ద ముచ్చట్లే మాట్లాడేది. అట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ఉంటే బాగుండేది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మీకు ప్రజాస్వామ్యమో లేకపోతే అదేమంటారు మన రాజ్యాంగమో నీకేదో హక్కు కల్పించింది, రావడానికి నీకు హక్కు ఉంది, రా, వ్యాపారాలు చేసుకో, నువ్వు సినిమాలు తీసుకో అని అందరు మా రాజకీయ నాయకులు చెప్పినట్టుగా రాజకీయాలు చేసుకునే హక్కు కూడా నీకుంది. కాకపోతే అక్కడ ప్రాంత ప్రజల యొక్క సెంటిమెంట్లను గౌరవించాల్సిన బాధ్యత ఉండాలి. నువ్వు గౌరవించినప్పుడే నీకు కూడా 2 ఓట్లు పడతాయి. అయితే ఇక్కడ వచ్చే ముందర పవన్ కళ్యాణ్ 2-3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సరే నువ్వు ఆంధ్ర తెలంగాణలో పోటీ చేస్తా అంటున్నావు, మీ అన్న అప్పట్లో సామాజిక న్యాయం అన్నాడు, ఒక సూత్రం తీసుకొని ముందుకు వచ్చిండు. ఇప్పుడు మరి ఏపీ తెలంగాణ దాంట్లో నువ్వు సామాజిక న్యాయం లేదా సమన్యాయం ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు? ఒక 2-3 పాయింట్లు ఎజెండా తోటి రావాలి కదా, క్లియర్ విజన్ తోటి రావాలి కదా. కృష్ణా జలాల విషయంలో లొల్లి నడుస్తుంది. కృష్ణా జలాలలో వీళ్ళ వాటా ఎంత, వీళ్ళ వాటా ఎంత, మరి ధైర్యంగా చెప్పే పరిస్థితిలో నువ్వు ఉన్నావా పవన్ కళ్యాణ్? మరి తెలంగాణ వాటకింత, ఆంధ్ర వాటకింత అని నువ్వు ధైర్యంగా చెప్పి రాజకీయాలు చేసుకునే పరిస్థితిలో నువ్వు ఉన్నావా? అన్యాయంగా ఒక 7 మండలాలను తెలంగాణ నుంచి తీసుకుపోయి ఆంధ్రాలో కలిపారు, వాటి గురించి మాట్లాడే పరిస్థితిలో ఉన్నావా? ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఫార్మా కంపెనీలు కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, పెద్ద పెద్ద వ్యవస్థలు కావచ్చు, ఆఖరికి సెక్రటేరియట్ లాంటి వాటిలో కావచ్చు, ఇంకా కూడా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో చాలా విషయాలలో ఇంకా మీ ఆంధ్ర ఉద్యోగులది ఆ పెత్తందారి మనస్తత్వం పోలేదు, ఇంకా కొంత డామినేటింగ్ గానే ఉన్నారు. ఫార్మా కంపెనీ అయితే ఇంకా దారుణం, హై స్కిల్డ్ జాబ్స్ మొత్తం వాళ్ళని పెట్టుకొని కింద వాళ్ళను తెలంగాణలో పెట్టుకొని వీళ్ళని హింసిస్తున్నటువంటి పరిస్థితి ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి ఇట్లాంటి విషయంలో ఇట్లాంటి చర్యలు తీసుకోబోతున్నావు? ఇవన్నిటికీ ఒక క్లియర్ విజన్ ఉండాలి. నువ్వు చెప్తే ఆంధ్ర వాళ్ళకి తెలంగాణకు అరే బా ఏం మాట్లాడినరా, బరాబర్ మాట్లాడిన అని చెప్పేసి ఆంధ్రలో కనిపించాలి, తెలంగాణలో కనిపించాలి. అప్పుడే మరి నువ్వు ఇద్దరిని పరిపాలించగలుగుతావు, 2 రాష్ట్రాల్లో అడుగుపెట్టగలుగుతావు. నువ్వు జాతీయ పార్టీగా ఎదగాలనుకున్నప్పుడు మరి ఒంటరిగా వస్తున్నావా? గదే నువ్వు ఆంధ్రలో చేసినట్టుగా గదే పొత్తు రాజకీయాలు, కూటమి రాజకీయాలు చేస్తా అంటే కూడా చేసుకోవచ్చు, మీకు రైట్ ఉంది. మీరు ఇక్కడ భారతీయ జనతా పార్టీతో జట్టు కడతారా, ఎవరితో జట్టు కడతారా అనేది తర్వాత విషయం. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు మీకు బహిరంగంగానే మద్దతు పలుకుతారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ ఏమున్నా కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు గట్టిగా కౌంటర్ చేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ వాళ్ళు అయితే విరుచుకుపడ్డారు, ఎందుకంటే మీరు వస్తే వాళ్ళకి కొంత నష్టం జరుగుతుందనే అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు కనుక. అయితే మీరు తెలంగాణకు వచ్చే ముందట ఈ 4-5 ప్రశ్నలకు సమాధానం చెప్పి రావాలి. మీరు ఎట్లయితే మీ అయ్య జాగిరా, మీ అవ్వ జాగిరా అంటే మాత్రమే ఊరుకోరు, తెలంగాణలో అయితే అసలు ఊరుకోరు, మక్కిర కొట్టి పంపిస్తారు. జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి. అనవసరంగా మీరు ఈ సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజేసి ఇదివరకు ఒక పార్టీ సెంటిమెంట్ వాడుకుని ఎంతో మంది మా పిల్లల్ని బలి పశువులు చేసి చాలా మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు నీకు అడవుల అభిమానులు ఉన్నారు అంతటా, ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కావచ్చు, అభిమానులు వేరు, ఓటర్లు వేరు. మీరు అంతా అనవసరంగా తప్పుదో వాటకురి. సో అట్లా ఇంకెవరన్నా ఆయన బలి చేసేవు ద్వారా జర జాగ్రత్తగా మాట్లాడు. అయ్య జాగిరా, అవ జాగిరా అని రెచ్చగొట్టకు. అనవసరంగా నువ్వు కూడా ఇబ్బందుల పాలు కాకు. నీకు గంతగానం జాగిరా అది అని మాట్లాడినైతే తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని మాట్లాడుతున్నావు కదా, మరి కర్ణాటక కాదా, లేకపోతే తమిళనాడు కాదా, లేకపోతే బీహార్ కాదా? ఇవన్నీ భారతదేశంలో అంతర్భాగం కదా. పోయి రాజకీయాలు చేయ ఒకసారి. మరి ఎందుకు అక్కడ చేస్తావు నువ్వు? ఇక్కడ అన్నదమ్ముల సంబంధము సరే, ఏదో ఒకటి వెనకట ఎవరో పెద్ద మనుషులు ఓడిపిరు, ఎల్టం తెచ్చిర్రా, మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టిరా, ఎట్లా పెట్టిరో పెట్టిరు మిమ్మల్ని పట్టుకొచ్చిడికి మా దరిద్రానికి. ఇన్నేళ్ళు నెత్తి మీద ఎక్కి కూర్చున్నారు. ఇప్పుడు దించుకున్నాక కూడా మీరు మళ్ళీ నెత్తి మీద ఎక్కి కూర్చున్నామంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితిలో తెలంగాణలో లేరు. సో ఇక్కడ ప్రజల్ని గౌరవించాల్సిందే, ఇక్కడ సంస్కృతిని గౌరవించాల్సిందే, ఇక్కడ ఎమోషన్స్ గౌరవించాల్సిందే. మానసిక స్థితులను, సామాజిక పరిస్థితులను మీరు లెక్కలకు తీసుకొని ఇక్కడ రాజకీయాలు చేస్తేనే బాగుపడుతుంది. మరీ సెంటిమెంటల్ ఫూల్స్ అని చెప్పేసి నువ్వు ఏమైనా అనుకుంటే మాత్రం అప్పటి పరిస్థితులు ఎవరు భాష్యంగాలు చేస్తూ ఇస్తారు తెలంగాణ ప్రజలు. సో పవన్ కళ్యాణ్ గారు దయచేసి అన్ని ఒళ్ళు మైండ్ అన్ని దగ్గర పెట్టుకొని వ్యాఖ్యలు చేస్తే మంచిది. అయ్యజాగిరి అవజాగిరి అంటే ఆయన అవతల తీసుకపోయి ఎత్తేస్తారట. సో ఇది
పవన్ కళ్యాణ్ గారు రావడానికి ఎవరు తప్పుపడట్లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు రావచ్చు, రాజకీయాలు చేసుకోవచ్చు, ఇక్కడ దేశాలు ఎక్కడ చేసుకో. ఇక బీఆర్ఎస్ వాళ్ళ వాడుకుని వాళ్ళు కూడా మద్దతు అరుపుతారు. దీన్ని ఏదో వాడుకుందాం సెంటిమెంట్ అని. వాళ్ళు కూడా టీఆర్ఎస్ లో బీఆర్ చేసి దేశమంతా జరిగేస్తామని మాబోయారు వాళ్ళు కూడా అభిమానం. ఇంకా వీళ్ళనే ఇప్పుడు ఫస్ట్ నుంచి సమైక్యవాదం అది అని చెప్పేసి ఏమో రొల్లు పెట్టిన వాళ్ళు కాబట్టి అంత కలిసిందామని అంటారు. అసలు వద్దే వద్దు, ఆంధ్రుడే వద్దన్న అవన్నీ కొట్లాడిన టీఆర్ఎస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ మారుడు, ఆంధ్రలో ఒక అధ్యక్షుని పెట్టుకున్నాడు, అక్కడ కాంట్రాక్ట్లు ఇచ్చుడు, అక్కడ సోపతి చేసుడు, మిగతా రాష్ట్రాల పైసలన్నీ మంచొచ్చుడు. వాళ్ళు ఇంకా అభిమానం, వాళ్ళు దుర్మార్గం. సొంతడు ప్రాంతీయతరుడు అన్యాయం చేస్తే ఆడపాతి పెట్టాలి, ప్రాంతముడు ప్రాంతీయం చేస్తే ఆనే దొరికి పెట్టాలి అంటే ఉన్నదిగా. సో మనకు ఇక మన దొంగల గురించి తక్కువ తర్వాత మాట్లాడు.